ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక క్రైస్తవుని ఆత్మీయ జీవితంలో అనేకమైన శోధనలు ఎదురవుతాయి. అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కొంతమంది మనుషులు బట్టి మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, కుటుంబంలో పెద్దలు ఏమన్నా అనుకుంటారేమో అని వారు బాధపడతారని ఈ కార్యములు, అన్యాచారాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వీరు జరిగిస్తూ ఉంటారు. వీళ్ళకి దేవుడు బాధపడినా పర్లేదు, మనుషులు బాధపడకూడదు. మనుషులు ఏమీ అనుకోకూడదు, దేవుడు బాధపడినా పర్లేదు. ఆ పరిస్థితి ఎదురవునంత వరకు అందరూ బాగానే ఉంటారు. శోధన రానంత వరకు అందరూ పరిశుద్ధులే, అందరూ ఆత్మీయులే. ఆ శోధన ఎదురైనప్పుడే కదా తెలుస్తుంది నీ ఆత్మీయ స్థితి ఏంటో. ఆ శోధన ఎదురైనప్పుడే కదా నీ విశ్వాస స్థాయి ఏంటో తెలుస్తుంది. కనుక శోధనలు ఎదురవునప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసే పరిస్థితి ఎదురైనప్పుడు మరి మనుషులందరికీ ఎదురు నిలబడి, దేవుని వైపు నిలబడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆ శోధనలన్నిటిని జయించి, అన్యాచారాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ కార్యక్రమాల్లో చేసే ప్రతి అన్యాచారాన్ని ఎదిరించి మరి దేవుని కొరకు మనం అందరము నిలబడదాం. ఆమేన్.